మైక్ నిలబడి మాట్లాడు ఎక్కడ ఎటు పోయి చెప్పండి. హలో వేడివాడు. హలో ఎస్పీ రంగనాథ్ గారా? హలో ఎస్పీ రంగనాథ్ గారా? లేపాలా? హలో ఎస్పీ రంగనాథ్ గారా? కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్ రాజశేఖర్ హత్య కేసుని ఎంక్వైరీ చేయడానికి వస్తున్నాడా? ఓకే, ఆ ఇన్స్పెక్టర్ నేను మేనేజ్ చేస్తాను. చేసిన బాబాలను ఎలా కప్పిపుచ్చాలని ఆలోచిస్తున్నావు మాచిరాజు? తప్పు కదూ. ఎవడా నువ్వు? పిల్లవన్నీ పేరు అంటానికి వచ్చి నా ఇంటికే వచ్చి నాకు సలహా ఇస్తున్నావా? సావాలని ఉందా? లేదు, అంతం చేయాలనుంది. ఎవరినిరా అంతం చేసేది? ఈ బొబ్బిలి గడ్డపై నువ్వు సాగిస్తున్న మారణకాండని. చూడు ఇన్స్పెక్టర్, ఈ బొబ్బిలి గడ్డలు మార్చాలని ఎంతో మంది ఆఫీసర్లు నా చేతుల్లోనే బాంబులకు కత్తులకు బలి అయిపోయారు. చివరికి నేను ఇసిరిన బిస్కెట్లకు ఆశపడి నా చెప్పు కింద పడి ఉన్నారు. చూడు మాచిరాజు, నువ్వు ఎంతో మంది ఆఫీసర్లను సైతం చూసి ఉండవచ్చు, కానీ నాలాంటి తిక్క ఆఫీసర్తో పెట్టుకున్నావు అంటే నీకుంటది నా సామిరంగా తచ్చిత. నీలాంటి వాణ్ణి నా లెఫ్ట్ లో పెట్టుకున్నాను, నీలాంటి వాణ్ణి నా రైట్ లో పెట్టుకున్నాను. ఏం చెప్తున్నారు? నేను గాలి గోపురం, నీవు ప్రేమ పావురం, వచ్చి వారే క్షణం. నీవు తెల్ల కాగితం, నేను తేనె సంతకం, కోరుకున్న ఈ దినం. నీవని పిలిచి నా మది నీకొక కూవిన చేశా. ఓ ప్రియా, నేను గాలి గోపురం, నీవు ప్రేమ పావురం, వచ్చి వాలే క్షణం. నీవు తెల్ల కాగితం, నేను తేనె సంతకం, కోరుకున్న ఈ దినం.
మంచు తెరలలో గాలి తాకి విష నన్ను చుట్టేస్తే అల్లాడిపోయా వాయుగుండం మన్ని కంగు తిన్నా నా తోడు నువ్వు ఉన్నావంటే పర్వాలమై కాలేరా నా గదిలో ఉన్న వర్ణ చిత్రం వింత వింతలే ప్రత్యక్షం కాలం మరి కరగదు చెరగదు ఒకరికి ఒకరుగా
జనవరి 30వ తారీఖున మేడికొండూరు గ్రామంలో మీరు సమర్పించు వీరసింహాలు ఎస్కే సుబాని మేరీ మాత నాట్య మండలి వారి సగర్వంగా సమర్పించు మేడికొండూరు గ్రామంలో జనవరి 30వ తారీఖున వీరసింహాలు దర్శకత్వం ఎస్కే సుబాని దర్శకత్వం ఎస్కే సుబాని హలో హలో हेलो अरे इतना पुलिस वाले ड्रामे वाले भी नीचे उतरना अच्छे तरह इसका कैरेक्टर है कि उन्हा को करो यहाँ कितने बार बोलते रहे भोसड़ी का हो तुम आके तुम्हें अरे अरे तुम्हें कंद करो सुन करो उठो बेगे अरे फटे चेन्नई में बोल कैसा भी नाम अलग अलग बोलना यहाँ पर सोंडो आप जनाला सस्तुंटे म्यूजिक कैरेक्टर आज तू पुकारते ना उतरा चले लारी बैठो आगो चपता మేము జనాలు దిగక సస్న ఆగు उतर देंगे ओम तो चढ़ना है तो हजरा उतर मा जरा उतरे ये को देखो ये गुना सब भी ना चढ़ते हैं उतरे बोलता सुने जरा
గుండెకాల పండబెట్టగల కొని దిగి కౌగిళ్ళు చూడగానే మనసు పడ్డ తొక్కులాడే ఆడపిల్ల కావాలంటే నువ్వు కావాలంటే రమ్మంటుంటే ఏదో ఇమ్మంటుంటే దాసకు నీళ్ళు కొట్టు చెత్తకు చేసి కొట్టు 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 కొట్టవా గుట్టలు తీసిన బంటు నా గుట్టలు గుట్టగా అంటూ గుట్టలు తీసిన బంటు నా గుట్టలు గుట్టగా అంటూ అసలు కలకల వింటూ కౌగిలి గంగలు తింటూ ఆరితే కోడును పెట్టు ఆరిది పొత్తులు పెట్టు పెట్టవా मेरा तुम बोलो హాయ్ కల్పన ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఏమీ లేదు నీలాంటి పోలీస్ ఆఫీసర్ని ప్రేమించిన ఏ ఆడపిల్ల సుఖపడింది కనుక అందుకే కావాలి మా అక్క చెప్పింది ప్రేమిస్తే ప్రేమించావు కానీ అమ్మా పోలీస్ ఆఫీసర్ని మాత్రం అస్సలు ప్రేమించకు అని చెప్పింది అప్పుడు ఎందుకు అలా చెప్పిందా అని ఆలోచిస్తున్నా మాకు చెప్పండి చూడు డియర్ నాలాంటి పోలీస్ ఆఫీసర్ని ప్రేమించాలంటే పెట్టి పుట్టాలి ఎందుకు నాయనా ఎందుకంటే మమ్మల్ని ప్రేమిస్తే మా గుండెలో గుడి కట్టి ఆరాధిస్తాం అవునవును గుడి కడతారు అవసరమైతే ఆ గుడిని సమాధిగా కూడా మారుస్తారు అదేంటి డియర్ అంత మాట అనేసావు నా మీద నీ నమ్మకం లేదా నమ్మకం లేక కాదు సూర్య మా అక్క కూడా ఒక పోలీస్ ఆఫీసర్ని ప్రేమించి తన సర్వస్వం అర్పించి చివరికి మృత్యు ఒడిలోనే చేరింది వాట్ డార్లింగ్ నువ్వు చెప్పేది నిజమేనా అవును సూర్య మీ డిపార్ట్మెంట్లో ఎస్పీ రంగనాథ్ని మా అక్క ప్రేమించి అతి దారుణంగా మోసపోయి తన చేతిలోనే బలైపోయింది ఆ ఎస్పీ రంగనాథ్ ఒక అవినీతి పరుడు అనుకున్నా కానీ ఒక ఆడదాన్ని జీవితాన్ని నాశనం చేసిన నీచుడు అనమాట అవును సూర్య అందుకే అప్పటి నుంచి వాడిని ఎలాగైనా సరే నా మాయ మాటలతో నా బళ్ళలో వేసుకొని నా చేతులతో నేను చంపాలని ఎదురు చూస్తున్నాను అంత తొందరపాటు పనికిరాదు డియర్ సమయం వచ్చినప్పుడు నీకే నేను చెప్తాను నీకు అంతవరకు నువ్వు ఏమి ఎలాంటి సాయం చేయవద్దు ఓకేనా ఏ కల్పన ఏంటి అలా చూస్తున్నావు ఏమీ లేదు అన్నీ తానే చూసుకొని నా కోసం ఒక మనిషిని పంపించాడా అని చూస్తున్నాను పర్వాలేదే నీకు ఆ దేవుడి పైన నమ్మకం ఉందన్నమాట సూర్య ఒక్కొక్కసారి నీలాంటి వాళ్ళని చూసినప్పుడే ఇంకా ఆ దేవుడు ఉన్నాడని గుర్తొస్తుంది అబ్బా మీ ఆడవాళ్ళతో మాట్లాడడం చాలా కష్టం సుమి మాటలతో కాలాపన చేయడమేనా ఇచ్చేదేమైనా ఉందా నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏముంది సూర్య ఉన్న నా మనసు నీకు ఏనాడో అంకితం చేశాను అబ్బా మీ ఆడవాళ్ళతో మాట్లాడడం చాలా కష్టం సుమి నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాలే ఏ క్షణం నేను తెల్ల కాగితం నీవు తెల్ల సంతకం కోరుకున్న ఏ దినం
ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాలే ఏ క్షణం వనాల బాలాని పెదవులందుకోనా కలవరింతలన్నీ నే కౌగిలించుకోనా నీడో తోడు నీడో నాకు నీవే జన్మాంతం నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాలే ఏ క్షణం నేను తెల్ల కాగితం నీవు తెల్ల సంతకం కోరుకున్నా ఏ దినం వసంత వేళ నీ వయసు పూలు పూసే పూల గాలి నీలో నా వలపు వేణుగూదే ప్రేమ మందిరాన కుడి కన్ను అదిరనేలా కుడి కాలు పెట్టిరారా నీవే నాకు నీవే సాగిరావే నా కోసం నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాలే ఏ క్షణం నేను తెల్ల కాగితం నీవు తెల్ల సంతకం కోరుకున్నా ఏ దినం ప్రేమకు దేవత నీవని తెలిసి నామది నీకొక కోవెల చేసా ఓ ప్రియా నేను గాలి గోపురం నీవు ప్రేమ పావురం వచ్చి వాలే ఏ క్షణం మిస్టర్ యోగేంద్ర, మీరు దొంగనుడు
ప్రింటింగ్ చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ ఇల్లు సోదా చేయాలి. మిస్టర్ టైగర్ సూర్య. ఓ టైగర్ సూర్య అంటే నువ్వేనా? చూడండి, మీరు పొరబడి నా ఇంటికి వచ్చినట్టున్నారు. పొరపాటున రావడానికి నేను నీ దగ్గర పనిచేసే ఆకురోడిని కాదు, పోలీస్ టైగర్ని, సూర్యని. చూడు మిస్టర్ సూర్య, నువ్వు ఎవరి దగ్గరకు వచ్చావో తెలుసా? తెలుసు. చట్టాన్ని, న్యాయాన్ని అతిక్రమించి ఈ బొబ్బిలి గడ్డ ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి మనుషులను మానవ మృగాల కంటే హీనంగా నరుకుతున్న ఒక మానవ మృగం దగ్గరకు వచ్చానని తెలుసు. మూర్ఖుడా, చట్టాన్ని న్యాయాన్ని గౌరవించేవాడే కాబట్టి నువ్వు నా ఎదుట నిలబడగలిగావు. లేదంటే నీ తల తెగి నా భువన ముఖ ద్వారానికి వేలాడేది. నువ్వు నరికితే నరికించుకోవడానికి నేను పొడల్ని కాదు, టైగర్, పోలీస్ టైగర్ని. నీ గుండెలు చీల్చి రక్తం తాగుతుంది. నీ లాంటి పోలీస్ టైగర్లను నా కంటి జ్వాల నుండి మార్చి బసి చేయగలను. మర్యాదగా వచ్చిందారే వెళ్ళు, లేదంటే ట్రాన్స్ఫర్ చేస్తావా లేకపోతే అంతం చేస్తావా? చూడు టైగర్, ట్రాన్స్ఫర్ చేయడానికి నేను రాజకీయ నాయకుడిని కాదు, నిన్ను అంతం చేయడానికి రౌడీ నా కొడుకుని కాదు. ఈ ప్రజలకు సూర్యుడిని, దుర్మార్గులను భరతం పట్టే రౌడీ యోగేంద్రాన్ని. నీతో వాదనలు అవసరం. మర్యాదగా చేసిన నేరాన్ని ఒప్పుకొని సరెండర్ అవ్వు. ఏమిటి నేను చేసి నేరం? దొంగ నోట్లు ముద్రించడం, చట్టాన్ని మోసం చేయడం. అందుకు సాక్ష్యం ఇదిగో ఆచిగా రాసిచ్చిన స్టేట్మెంట్. ఎందుకలా నవ్వుతున్నావు? చట్టానికి కళ్ళు లేవని మరోసారి రుజువైనందుకు దొంగ నోట్లను ముద్రించి పెద్ద మనిషిలా ఆ మాచిరాజు చలామణి చేస్తున్నాడు. నీకు దమ్ముంటే, నువ్వు నీతి నిజాయితీ గల ఆఫీసర్ అయితే ఆ మాచిరాజుని అరెస్ట్ అయ్యి, అప్పుడు నిజంగా నువ్వు టైగర్ అని ఒప్పుకుంటాను. నీ నా మాటలతో నన్ను ఏమార్చి నా నుండి తప్పించుకోవాలని చూస్తున్నావా? నిన్ను ఏమార్చాల్సిన అవసరం నాకు లేదు. నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడే ముక్కలు ముక్కలుగా నరికి మీ డిపార్ట్మెంట్ కి పార్సల్ పంపించేవాడిని. అంత దమ్ము ధైర్యం ఉంటే నాతో తలపడు. శబాష్, నీ సిన్సియారిటీ చూస్తుంటే తెగ ముచ్చటేస్తుంది. ఈ రోజు నువ్వా నేనా తేల్చుకుందాం. చూడు టైగర్ సూర్య, ఒక ఆడపిల్ల వచ్చి నిన్ను ఈ రోజు బలి కాకుండా చేసింది. లేదంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి మీ డిపార్ట్మెంట్ కి పార్సల్ పంపించేవాడిని. ఏం కూర్చోవు? నేను ఇప్పుడే ఎన్కౌంటర్ చేస్తా. ఆగండి సూర్య గారు, మీరు యోగేంద్రాన్ని ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు కాస్త చెప్తారా? దొంగ నోట్లు ముద్రిస్తున్నాడు అనే అభియోగం మోపబడింది. అది మోపబడిందే కానీ ఇంకా రుజువు అవ్వలేదు కదా. రుజువు చేయడానికి వస్తే అడ్డుబడి వారిస్తున్నాడు. చూడండి ఇన్స్పెక్టర్ గారు, యోగేంద్ర ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. అది కాక ఈ బొబ్బిలి గడ్డ కోసం తన ప్రాణాలు సైతం లెక్క చేయని వంశంలో పుట్టాడండి అతను. నేను చెప్పానను మరి ఎవరో చెప్పారని అతన్ని అరెస్ట్ చేయడానికి రావడం ఎంతవరకు న్యాయం అంటారు చెప్పండి? న్యాయం సంగతి తర్వాత, ఇంతకీ అతనికి నీకు ఏంటి సంబంధం? ఆ రోజు యోగేంద్ర గనక లేకపోతే ఈరోజు ఈ కల్పన ప్రాణాలతో ఉండేది కాదండి. ప్రజల ప్రాణాల కోసం తన నాన్న ప్రాణాలు అడ్డుపెట్టిన మహానుభావుడండి. ఆ మహానుభావు తమ్ముడితను. అంటే మీరు మాచిరాజు తమ్ముడు గారా?
అవును. ఐఎమ్ వెరీ సారీ యోగేంద్ర గారు. మీ అన్నగారే లేకపోతే నేను ఈరోజు ఇంతటి ఆఫీసర్ అయ్యేవాళ్ళే కాదు. అవును, మీ అన్నగారు ఎలా చనిపోయారు? ఆ నయవంచకుడు, దుర్మార్గుడు, ప్రజల పాలిట క్రూరమైన మాచిరాజు మా అన్నయ్యను పొట్టన పెట్టుకున్నాడు. చూడండి యోగేంద్ర గారు, ఈ రోజు నుండి మన ఇద్దరు స్నేహితులం. ఓకే మై డియర్ సూర్య. అంతేకాదు, ఈ టైగర్ సూర్య రౌడీ యోగేంద్ర ఇద్దరు కలిస్తే ఆ దుర్మార్గులకు ముచ్చమండలు పోసి వాళ్ళ నవరంధ్రాల నుంచి కంపల మొదలై నవనాడులు మలిచకుండా పోతాయి. అలాగే మై డియర్ సూర్య. ఓకే, ఇక నాకు సెలవు మిత్రమా. అంతేకాదు సూర్య, ఈ బొబ్బిలి రిజర్వాయర్ నిర్మాణం జరిపించి పాడి పంటలతో పచ్చగా ఉండేలా అనుకున్న రాజశేఖర్ గారి ఆశయాన్ని నిలబెడదాం. ఓకే, ఇక నాకు సెలవు మిత్రమా. ఓకే మై డియర్ సూర్య. కల్పన గారు, మీరు వస్తారా? మీరు వెళ్ళండి సూర్య గారు, నాకు కాస్త పని ఉంది. ఆ పని అయిపోగానే వస్తాను. ఓకే. ఏంటండి ఇలా వచ్చారు? నేను రావడం వల్ల ఇద్దరు శత్రువులు మంచి మిత్రులు అయ్యారు. అంతకన్నా నాకు కావాల్సింది ఏముంది? అవును కల్పన, థ్యాంక్ యూ. మీకేం కావాలో కోరుకోండి, వెంటనే తీరుస్తాను. ఏం కావాలన్నా తీరుస్తారా? అలాగే అడగండి. ఇప్పుడు కాదులేండి, సమయం వచ్చినప్పుడు నేనే అడుగుతాను. యోగేంద్ర గారు, నేను మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? అడగడం కాదు కల్పన గారు, ఆజ్ఞాపించండి. చూడండి, మీరు నన్ను గారు అండి గిండి అని దూరం చేయకండి. ఎంచక్క కల్పన అను నువ్వు అనే పిలవచ్చు కదా. అలాగే కల్పన. ఏంటి అలా చూస్తున్నావు? నీ గుండెల స్థానం నాకు కావాలి, ఇస్తావా? ఏ కల్పన, నిన్ను చూచిన రోజే నేను నిన్నంచుకున్నాను, నువ్వు నా గుండె గుడిలో దేవతలా ఉండే బాగుండు అని. అంటే ఇన్నాళ్ళు ఏం తెలియని అమాయకుల్లాగా నటిస్తున్నారా? మీలో ఇంత ప్రేమ దాచుకొని పైకి ఏం తెలియనట్టు నటిస్తున్నావా? ఐ లవ్ యూ కల్పన. ఐ లవ్ యూ టు యోగేంద్ర. సందే వేళ తాకితే సితారా శృంగార శుక్రతారా నడుము ఎక్కుతారా కసి పదని సపలికేరా తెల్ల తెల్లని చీర జరుతున్నది సందే వేళ
హంసలలన చెరుకోన కోరికల తీరానా పిలుపే ప్రియం ప్రియం తక్కదిమి తపనే తలాంగు తోం 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 ఇంద్రధనుసు మంచం నిమ్మంది వయసు లంచం పిల్లని మళ్ళీ పెంచం అది అడిగెను మరి కొంచెం తెల్ల తెల్లని చీర జరుతున్నది సంధ్య వేళ వనిత చీర మాడతా చక్క చేసి ఒక్కటవనా మీద పడనా మీ గడవనా కన్ని ఎదరాగాలా రగిలే గులాబీవే మదనుడి సభకే జవాబువే తగిలే సుఖానివే బిగుముల బరిలో విహారివే శోభనాల బాల ముందుంది ఇంకా చాలా జరుతున్నది సంధ్య వేళ తాకితే సితారా శృంగార శుక్రతారా నమస్తే బాబ్జీ గారు, రాండి కూర్చోండి. నేను కూర్చొని కుల్లాసంగా నీతో కబుర్లు చెప్పడానికి రాలేదు. ఇంతకీ ఆ రౌడీ సంగతి ఏమి చేశావు? వాడిని జైల్లో చిప్ప కూడా తినిపించడానికి టైగర్ ఇన్స్పెక్టర్ సూర్యాని ఉసగలిపా. ఏమిటో పూర్తిగా మరి విషయం తెలియదు. ఏమిటో ఇక తెలియదు. అన్ని చెప్పగానే సరిపోదు. మీకు చెప్పకపోతే చెప్పండి, మేమే మారుస్తాం. చూడు బాబ్జీ, ఆ ఏగుంద్ర సామాన్యుడు కాదు. వాడిని కొట్టాలంటే తెలివి కావాలి. వాడు మండుతున్న అగ్నిగోళం. భయపెడుతున్నావా? చెప్పేది విను బాబ్జీ. అయితే నీ ఉద్దేశం ఏమిటి రంగనాథ్? ఒక బలవంతుని ఎదిరించాలంటే తెలివి కావాలి. అంత తొందరపాటు పనికిరాదు. అయితే నీ ఉద్దేశం ఏమిటి రంగనాథ్? ఏం లేదు బాబ్జీ, ఆ యగేంద్ర గారిని మనమే తప్పుడు కేసు బనాయించి జైల్లో పంపి పైకి పంపాలి. ఎలా 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 పంపాలి? వాడిని మర్డర్ కేసులో ఇరికించి పైకి పంపాలి. శభాష్ ఎస్పీ, మంచి సలహా ఇచ్చావు. అయితే ఇటువంటి ఆనంద సమయంలో మంచి పాస్తూ నేర్చుకుందాం. ఏ నాటకముడి, కమాన్, నీ ఆట పాటతో మన ఎస్పీ గారిని ఆనందపరచు. ఇంకో ఎస్పీ, నేను ఇలా బయటకు వెళ్ళి వాడిని అలా ఎట్టు తొలగించాలో ఆలోచిస్తా. నువ్వు ఈ లోపల ఎంజాయ్ చేయి. ఓకే, థ్యాంక్ యూ.
ఓ నా చిలుకలూరుపేట చిలుక రావేంది ఆటపాటతో నాకు ఇసి కల్పిస్తావు. బదలను నిన్నే ఓ పిల్ల బదలను నిన్నే ఓ పిల్ల మీ అమ్మ కాదన్నా మీ నాన్న కాదన్నా ఆ బ్రహ్మే కాదన్నా బదలను నిన్నే ఓ పిల్ల రబబరే రాముల నవమే ఓ పిల్ల ఓ పిల్ల ఓ పిల్ల అమ్మ తోడు నాన్న తోడు నిన్ను పుట్టించిన బ్రహ్మ తోడు వదలను నిన్నే ఓ పిల్ల
ఏమిటిరా అలా కంగారు పడుతున్నావు? కంగారు కాదన్నయ్య, మనకొకడు అడుగడుగున అడ్డుపడి తలకరిగా మారాడు. ఏంటో నువ్వు మాట్లాడుతున్నది? అడ్డుపడి మనకు తలుకరిగా మారింది ఎవడ్రా వాడు? ముల్లాకాలం సైతం గడగడలాడించిన ఈ కపాళే దేశంలో ఉండగా మనకు అడ్డే లేదు. ఈ రక్తం దాగి ఆ యోగేంద్ర గారి రక్తం తాగడానికి ఈ కపాళే ఉన్నాడు. నువ్వు రక్తం తాగడానికి వాడు జింక పిల్ల కాదు, టైగర్ సూర్య. పంజా విప్పిన బొబ్బిలి. వాడి చూపులు వేటాటానికి వచ్చిన చిరుతపులి చూపుల్లా ఉన్నాయి. వాడి మాటలు వింటే బ్రిటిష్ వాళ్లను తరిమిన బొబ్బిలి గడ్డ సింహం తాండ్రా పాపరాయుడిని చూసినట్టుంది. వాడు పంజా విప్పిన బొబ్బిలి అయినా, బొబ్బిలి సింహమైనా, తాండ్రా పాపరాయుడైనా ఈ గంటల ముందు ఒక్క పిల్లలు ఆడించగలను ఈ కపాళే. ఇన్స్పెక్టర్ సూర్య వాడు మన మాచిరాజు గారినే కంగు తినిపించి వార్నింగ్ ఇచ్చాడు. ఈ బొబ్బిలి గడ్డను శాసించే మాచిరాజుకే వార్నింగ్ ఇచ్చాడంటే ఇక లాభం లేదు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో అంత సీనియారిటీ ఆఫీసర్ పనికిరాడు. వాడిని కూడా అంతిమ సంస్కారం చేయించాల్సిందే. ఎలాగన్నయ్యా? ఈ టైగర్ గాడికి వెనక ముందు ఎవరు లేరా? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. వాడు ప్రేమించిన అమ్మాయి ఉంది, పేరు కల్పన. ఈ కపాళి ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకొని ఆ టైగర్ సూర్య గారిని అంతం చేయడానికి నాకు ఎదురే లేదు. నిరూపిస్తా. శభాష్ అన్నయ్య, వాణ్ణి నరకాలని నా రక్తం మరిగిపోతుంది. ఆఫ్టర్ ఆల్ తమ్ముడు, నువ్వు వెంటనే వెళ్ళి ఆ టైగర్ గాడికి ప్రాణమైన ఆ కల్పనని బంధించి తీసుకొని రా. మిగతా సందర్భం నేను చూసుకుంటాను. అలాగే అన్నయ్య. ఏ టైగర్, ఆనాడు పల్నాటి కురుక్షేత్రంలో బాలచంద్రుడు నాగమ్మ నాయకురాలు తుతంగమైతే రూపరాయుధంలో దుర్యోధనుడి వధించిన దుర్యోధనుడి కపట బుద్ధి నాలా ఉన్నాయి. ఎన్నో వదలా ఇల్లు భూస్థాపన చేసేంత వరకు ఈ కపాళి నిద్రపోడు. నేనొక ప్రేమ పిపాసిని, నీవొక
డిఎస్పి కల్పన. गाना गाना ये सारे डायलॉग आते हैं. मामू रे अम्मा गाना डायलॉग आते 86 85 నమస్కారం అండి కలెక్టర్ గారు. హాయ్ కల్పన. హాయ్ కల్పన, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానండి. ఆ రోజు ఉద్యోగం కావాలని ఇంతవరకు మళ్ళీ కనిపించనే లేదు. అవును సార్, ఆ రోజు అర్జెంట్ పని ఉండి వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది. ఇంతకి వచ్చిన పని ఏంటో చెప్పనే లేదు. ఏం లేదండి, అదే అప్పుడు ఉద్యోగం అడిగాను కదా, ఆ విషయమే మాట్లాడదామని వచ్చాను. చూడు కల్పన, నువ్వు తెలివైన ఆడదానివి. దీపం ఉండగానే ఇల్లు చెక్కబెట్టుకోమని ఏనాడో మన పెద్దలు చెప్పారు. సార్, మీరు చెప్పేదేంటో నాకు అసలు ఏం అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడం ఏం లేదు డియర్. నువ్వు పరువంతో పిటపిటలాడిపోతున్నావు. నీ అందంతో నా మోజు తీర్చుకోవాలని నా కూడా వయసు తెగ తొందర పడుతుంది. ఏమంటావు? ఏమంటానా? చెప్పు తెగుతుంది అంటాను. ఒక బాధ్యత గల కలెక్టర్గా హోదాలో ఉండి ఇలా మాట్లాడడానికి నీకు అసలు సిగ్గులేదు? ఆడవాళ్ళ జీవితాలు నీలాంటి వాళ్ళు ఉండబట్టేరా వంటిల్లింటి కుందేళ్ళు అవుతున్నారు. ఎంత పొగరా నీకు? ఈ జిల్లా కలెక్టర్ని పట్టుకొని అంత మాట అంటావా? ఈ క్షణమే నీ జీవితాన్ని నలిపి నిన్ను వ్యభిచారిగా జైలుకు పంపుతాను. ఆడది అనుకుగా ఉన్నంతసేపేరా, ఒక్కసారి తిరగపడిందంటే ఆది పరాశక్తిగా మారి నిన్ను నిలువున దహించి వేస్తుంది. అడుగు ముందుకు వేసావో ఈ ఫ్రెషర్లో ఉన్న గుండెలు మొత్తం సరాసరి నీ గుండెల్లో దింపుతాను. చూడు బేబీ, చూడు బేబీ, నువ్వు ఇక్కడ అరిచి గీగి పెట్టినా నిన్ను కాపాడే ఎవడు లేడు ఇక్కడ. మర్యాదగా నా మాట విను, నా మాట విను, లొంగిపో. చెప్పాను కదా, అడుగు ముందుకు వేసావో నిలువున నీ ప్రాణాలు తెస్తాను. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళు. వెళ్తావా కాల్చమంటావా? వద్దు వద్దు, I say go back.
ఎవడ్రా నువ్వు నా పొలంలో అడుగు పెట్టావు? ఏ మాచిరాజు నోరదుపులో ఉంచుకో, మాట పొదుపుకోవాడు, అది నీ వంటికి చాలా మంచిది. ఈ బొబ్బిలి గడ్డపై తిరుగులేని పెద్ద మనిషిలా చలామవుతున్నా నన్ను పట్టుకొని అరే మాచిరాజు అంటావా? అసలు ఎవడ్రా నువ్వు? పురాణాలు చెబితే భయపడ్డానికి పిరికివాణ్ణి కాదు, రాజశేఖర్ తమ్ముణ్ణి, నీ పాలిట మృత్యుని. ఏ యోగేంద్ర, ఈ మాచిరాజు అంటే ఎవరనుకుంటున్నావురా? 10 తరాల రావణాసుడు లాంటి వాడు. అలాంటి మృత్యువే నన్ను తాగాలంటే భయం వేస్తుంది. నువ్వెంత? పురాణాలు చెబితే భయపడ్డానికి పిరికివాణ్ణి కాదురా, దమ్మున్న మగాణ్ణి, గుండె నిండా ధైర్యం ఉన్నవాణ్ణి. కాదని వరిస్తే కాటికి పంపుతా, అవునని నిలిస్తే నిలువునా పాతేస్తా. మీ అన్నే ఏం చేయలేక నేను పందిన వలలో చిక్కుకొని వల్ల కాట్లో కలిసిపోయాడురా. ఆఫ్టర్ ఆల్ నువ్వెంతరా నా ముందలా? ఏ మగాడు ధీరులా పోరాడతాడు, నీలాంటి వాళ్ళు వెన్నుపోటు పొడవడం ఈ బొబ్బిలి గడ్డ సంస్కృతి కాదురా. నిన్ను ఇప్పుడు ముక్కలు ముక్కలుగా నరికి నా పొలంలో ఎరువుగా వాడతానురా. నువ్వు నరుకుతుంటే చూస్తూ ఊరుకుంటాం. మరి చూడు మాచిరాజు, నిన్ను నీ తమ్ముణ్ణి తెగ నరికి ఈ రిజర్వర్ నిర్మాణంకి పునాదుల్లో ఇస్తా. రిజర్వర్ నిర్మాణం ఆపడమే కాదు, నేను కట్టాలనుకున్న కెమికల్ ఫ్యాక్టరీ కట్టి చూపిస్తా. నీలా దమ్ముంటే ఆపి చూపరా. దమ్ము గురించి రొమ్ము విరుచుకొని మాట్లాడుతున్నావా? నీ శరీరాన్ని రెండుగా చీల్చి ఒకటి పసిఫిక్ డ్యామ్ లో, మరొకటి పులిచింతల డ్యామ్ లో కలిపేస్తా. అంతటి మొగలడుగో సయ్యా సయ్య అంటే సెకండ్ తల నరుకుతా. నరకడం మొదలు పెట్టాక వావి వరసలు చూడను. మారన్ పోయాడు, పాలు తాగి పడుకుంటాడు అనుకుంటున్నావా? ఈ బొబ్బిలి గడ్డ నడి రోడ్డు మీద తరిమి తరిమి నరేకేస్తా. రాజశేఖర్ చూస్తా. ఏ అరవకురా, మీ శవాలపై శివతాండవం చేసి ఆడగలను. ఏ మాచిరాజు, అన్యాయంగా మా ఆస్తిని కాచేసి మా అన్నను పొట్టన పెట్టుకున్నారు కదరా మీ అబ్బా. మిమ్మల్ని ఈ బొబ్బిలి పులి మేర దాకా తరిమి తరిమి నరకపోతే నా పేరు యోగేంద్ర కాదు, వస్తా. నువ్వేంట్రా నన్ను నరికేది? బచ్చాగాడివి పో. కాదు కాదు అని రౌడీ యోగేంద్రతో ఏమిటి ఇలా చేస్తాడు? రే బాబ్జీ, ఎస్పీ రంగనాథ్ను హత్య చేసి ఆ నేరం నా మీద మోపాలని చూశారు. నిన్ను నీ కళభారాన్ని కబ్రస్థాన్లో కలిపేస్తా. చూడు యోగేంద్ర, నన్ను అంతం చేసిన మరోక్షణం మా అన్నయ్య మాచిరాజు నిన్ను ఈ బొబ్బిలి గడ్డపై నరికి నీ రక్తం కల్లాపి చలుకురాని చరిత్ర రాస్తాడు. బాబ్జీ, చరిత్ర గురించి మాట్లాడకు. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే నువ్వు నీ అన్న చరిత్ర గురించి మాట్లాడతారా? తరతరాల నుండి మా వంశంతో పోటీ పడాలేక తోక ముడుచుకొని పారిపోయే మీరు చరిత్ర గురించి మాట్లాడే అర్హత లేదు. అయినా నన్ను చంపడానికి నీ అన్న ఒక్కడే కాదు, 100 మందితో రమ్మను. వర్త పెట్టి నరక్కపోతే నేను యోగేంద్ర అనే కాదు.
నన్ను అంతం చేసే మరుక్షణం మా అన్నయ్య మాచిరాజు నిన్ను ఈ బొబ్బులు గడ్డపై నరికి నీ రక్తంతో కల్లాపి చల్లుతాడు, చరిత్ర రాస్తాడు. చరిత్ర గురించి మాట్లాడకు. చరిత్ర అంటే మాది. దాన్ని తిరగా రాయాలన్నా, దాన్ని సృష్టించాలన్నా మేమే. యోగేంద్ర నన్ను చంపద్దు ప్లీజ్, చంపద్దు. యోగేంద్ర ఆగు. అతన్ని చంపి నువ్వు హంతకుడిగా మారుతాయి. ఆ తర్వాత మీ అన్న వదిలిన ఆ ప్రాజెక్ట్ నిర్మాణం అంతా ఎవరు చేసుకుంటారు చెప్పు? తప్పు చేసావు కల్పన. లేదు యోగేంద్ర, నేను నిన్ను ఆపి మంచి పని చేశాను. లేదు కల్పన, నువ్వు ఏం తప్పు చేయలేదు. ఆవేశంలో నేను నా కర్తవ్యాన్ని మర్చి తొందరపడ్డాను. థ్యాంక్స్ యోగేంద్ర, నా మాట గౌరవించి ఆగిపోయినందుకు. ఆకాశంలో తారల నాలోని ఆవేశాన్ని ఆపి ఆకాశంలోని తారల మెరిసే నాలోని ఆవేశాన్ని ఆపి నా హృదయానికి అనురాగం పలికావు. నిన్ను నాదానిగా చేసుకోవాలని ఆశగా ఉంది. ఈ అతి సూక్తమైన చేతులు నా కల్పనవే అని నాకు బాగా తెలుసు. బానే కనిపెట్టావే. నన్ను తాకే ధైర్యం తెగింపు ఈ ప్రపంచంలో మరెవరికి లేదు. ఏమిటో నా మీద తమరికి అంత నమ్మకం? నిన్ను కౌగిలించుకున్న తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు. ఏం జరుగుతుంది? మహా అయితే అంతకు మించి ఏం జరగదు కదా. పెద్దగా ఏమీ జరగదు. సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం. అనురాగమా అభినందనం, అనుబంధమా శుభవందనం. నీకోసమే పుట్టానని నా ఊపిరన్నదే, ఏ నాటికి విడిపోనని చెప్పాలనున్నది. మరొక్క మారను ఆ మాట మనస్సు వింటుంది. పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది.
నిలవదుగా వెన్నెలగా నువ్వు నవ్వుతుంటే ఈ హాయి చెదరదుగా నా జతగా నువ్వు చింతనుంటే చలికాలం రాదుగా వెచ్చనైన కౌగిలికి చిగురెప్పుడు రాలదుగా పచ్చనైన ఆశలకి ప్రేమే పందిరై బ్రతుకే విరపూసే వేళ మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది పదే పదే నీ మాటే స్మరిస్తూ ఉంటుంది హా, నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం తడబాటే నరతనగా నీ నడక నన్ను వెతికి రాదా సంకోచం తీర్చగా ముద్దు బాస చేస్తున్నా సంతోషం సాక్షిగా మూక భాష వింటున్నా లీనమై నేనే నీవనిపించేలా మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది నా ప్రాణమా సుస్వాగతం నీదే సుమా ఈ జీవితం నీ కోసమే పుట్టానని నా ఊపిరన్నది ఏ నాటికి విడిపోనని చెప్పాలనున్నది మరొక్క మారను ఆ మాటే మనస్సు వింటుంది పదే పదే ఎదని మాటే స్మరిస్తూ ఉంటుంది శివరాత్రి పండగొచ్చి సంబరాన ముసుకుని శివరాత్రి పండగొచ్చి సంబరాన ముసుకుని వస్తావా జానకి వస్తావా జానకి వస్తావా జానకి వంగదొట్టకి నువ్వు వస్తావా జానకి సింగలాటకి వస్తావా జానకి వంగదొట్టకి నువ్వు వస్తావా జానకి సింగలాటకి రావణ బ్రహ్మ వంశంలో పుట్టిన మాచిరాజు గారికి స్వాగతం సుస్వాగతం. నీ స్వాగత సత్కారాలు అందుకోవడానికి రాలేదు కప్పాలి,
నీలాంటి మిత్రుడు ఉండి కూడా ఆ రౌడీ యోగేంద్రాని టైగర్ సూర్యాని ఏం చెయ్యలేక నీ కాడికి వచ్చాను. ప్రళయాన్ని సృష్టించే సింహం ఆ పోలీస్. అలా మాట్లాడడానికి సిగ్గులేదు? శత్రువుల తలలు తెగ నరికి ఎడారిలో పాతి పెట్టకుండా నా ఎదురుగానే వాళ్ళ ధైర్య సాహసాల గురించి మాట్లాడతావా? లేదు మిత్రమా, ఈ కపాలి అంటే రక్తం తాగే రాక్షసుడు. ఈ చేతులతోనే వాడికి కాళీ మాతకు బలి ఇస్తాను. అలా డబ్బాలు కొట్టుకుంటూ చిలక పలుకు పలకబాకు. నీ వల్ల ప్రారంభించాల్సిన కెమికల్ ఫ్యాక్టరీ ఆగిపోయి రిజర్వ్ ఓపెనింగ్ జరుగుతుంది. చూడు మిత్రమా, ఈ రోజు రాత్రికే ఆ డ్రాము కింద బాంబులు పెట్టి పేల్చిన తర్వాత ఆ బాంబుల ఇదికి వాళ్ళకు సమాధులు కడతాను. అలా పునాదులు కట్టాలంటే వా రౌడీ టైగర్ సూర్య ప్రియురాలైన కల్పనని కిడ్నాప్ చేసి ఆ తర్వాత వాళ్ళని ఇక్కడ రప్పించి వాళ్ళ జీవితాన్ని ముక్కిపాలు చేయాలి. శేషు 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 వచ్చాడు. చూడండి తమ్ముళ్ళు, మీరు వెంటనే వెళ్ళి ఆ ఒలాడి రౌడీ టైగర్ చెల్లెని తీసుకురండి. దాని అంతం నేను చేస్తాను. రౌడీ టైగర్, ఏ ఆశయంతో మీరు మమ్మల్ని అడ్డుపడుతున్నారు అదే ఆశయం. ఆ ఆశయాన్ని పూర్తి చేయకుండా మీ జీవితాలని ఆహుతి చేసి ఈ బొబ్బిలి గడ్డపై మీ శిలా విగ్రహాలు కట్టిస్తా. త్రేతాయుగంలో రావణాసుడు పగబడితే రామాయణంలో యుద్ధం జరిగింది. ద్వాపరయుగంలో దుర్యోధనుడు యుద్ధం పగబడితే పాండవ కౌరవుల కురుక్షేత్రం జరిగింది. ఈ కలియుగంలో ప్రతి కలియుగంలో భగవంతుడు అవతరించి ధర్మపాసన జరుపుతాడు. ఈ కలియుగంలో మాలాంటి కిరాతుకలతో భయపడి ఆ భగవంతుడు అవతరించడమే మానేశాడు. ఇక ఈ కలియుగం మాదే, మాలాంటి దుర్మార్గులదే ఆధిపత్యం. ఇక హీరోలని వీరవీగుతున్న మిమ్మల్ని, మీ జీవితాలని అంతం చేస్తాం. రౌడీ టైగర్. దేవతలు అమృతం తాగారు, ఈ కపాలి మనుషుల రక్తం తాగుతాడు. ఈ బొబ్బిలి గడ్డ పైన మాకు ఎదురే లేదు. ఏయ్, మా అన్న ఉదయనాలు పొట్టన పెట్టుకున్న మిమ్మల్ని అంతం చేస్తాను. చిలుకు చిలుకు అందరతో చిటపట చిగుసవ్వడితో నీలి మప్పు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు వానజాన ఆడింది వయ్యారంగా, నీల పూల జల్లింది శృంగారంగా. చిలుకు చిలుకు అంతలతో చిటపట చిరుసవ్వడితో నీలి మప్పు కురుల ముడిని జార విడిచి ఒళ్ళు వానజాన ఆడింది వయ్యారంగా, నీల పూల జల్లింది శృంగారంగా. నింగిరీల ఈ వేళ చలికి వనికి పోతుంటే బిగిగాగిలి పొదరింటికి పద పద మంది. అరే
పైన వబ్బూరింది పడుచు జింక బెదిరింది వలపేము సెలయేరై పెనవేసింది చిలుకమ్మ తురుకమ్మ ఏలో చిటికేసే బుక్క మీద ఏలో తలపు తొలి వలపు ఇక తగజం తగజం వయసు తను వయసు సరుగురిసే సమయం ఆహా చిటపట చిరు సౌమడితో నీలి మబ్బు కుడిల ముడిని జారవించి ఒళ్ళు మరచి ఆడింది వయ్యారంగా నీల పూల జల్లింది శృంగారంగా వయసు పట్టు తప్పింది వయసు గుట్టు తడిసింది ఎదలోపల తిమిగాలుల సుడిరేగింది ఆనొచ్చి వరదొచ్చేలా వయసంటే తెలిసొచ్చేలా నీల చూపు పోయింది వాళ్ళు చూపు సయ్యంది చిలి కోరిక అలవూపక తల ఊపింది అరే సరసాల సింధులు నయ్యేలు కలిగంగా తారాయేలు గుడిలో ఇక ఒకటై తక తకతై అంటూ సరసానికి దొరసానికి ముడిపెడుతుంటే చినుకు చినుకు గంటలతో చిటపట చిరు సవ్వడికి నీరి మప్పు కురిల ముడిని జార విడిచి ఒళ్ళున జాన ఆడింది వయ్యారంగా నీలి పూల జల్లింది శృంగారంగా చిరుకు